లేదు యాక్చువల్లీ నేను ఇంకా సినిమా చూడలేదండి, అయిపోయిన తర్వాత చూద్దాం. బట్ చాలా మంచి విన్నాను. అండ్ అంటే ఇలా చాలా చూసామండి. నేను ఏమవుతున్నానంటే చేద్దామనే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఉంటుంది కదా మాకు కూడా. బట్ ఇంట్రెస్ట్ కన్నా భయం ఎక్కువ ఉంటుందండి. అంటే ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగుండాలి, అప్పుడే మేము ఇద్దరం చేస్తాం. అది రీమేక్ అవ్వనివ్వండి, కొత్త ఫ్రెష్ కథ అవనివ్వండి. సో బట్ దిస్ ఫిల్మ్ ఐ డోంట్ నో ఎట్, అంటే నేను ఇంకా చూడలేదు. బట్ మా ఇద్దరికి చేయాలని ఇంట్రెస్ట్ మాత్రం చాలా ఉందండి. అంటే మేము అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు కలుస్తాం. మాట్లాడుకున్న ఒక గంట మాట్లాడుకుంటే అందులో 40 నిమిషాలు ఇప్పుడు ఏ సినిమా గురించి, మేమిద్దరం చేయబోయే సినిమా గురించి మాట్లాడతాం. వచ్చే వరకు అంతే. అలా కాదండి, అయ్యేం కాదు. కథ కోసం చాలా వెయిట్ చేశాను. అంటే నేను నాన్న చాలా సినిమాల్లో వర్క్ చేశానండి. అంటే మీరు న్యూస్లో అట్లా చూసే ఉంటారు. అంటే 6 నెలలు 10 నెలలు ఒక కథకైతే యాక్చువల్లీ సెల్వరాఘవన్ గారితో చేయాల్సిన కథ 2 సంవత్సరాలు. అంటే నేను ఏం చేయలేదు, నాన్న ఏం చేయలేదు, కూర్చుని రాసామంటే డ్రాఫ్ట్ రాసుకుంటూ ఏదో కొత్త చేయాలనే మాత్రం మైండ్లో ఉందండి. ఏదో ఇంకా అర్థం కాలేదు. అంటే మీరు నా సినిమాలు చూస్తూ ఉంటారు, కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుంది. దే వోంట్ బీ ఇన్ ద రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ జోన్. ఇప్పుడు నాన్న చిన్న వీళ్ళందరూ చాలా హార్డ్ కోర్ కమర్షియల్ హార్ట్ ల్యాండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసేవాళ్ళు. సో మా ఇద్దరికి సెట్ అవ్వడానికి చాలా రోజులు పెట్టింది. కానీ ఈ క్యారెక్టర్ ఇన్న రోజే, అంటే నాకు ఫస్ట్ నాన్న పంపించారండి, రే కదన్నా ఈ ఐడియా అన్నాను, నాకు తెలిసి నీకు నచ్చుద్ది ఇది ఇన్నారు. సో అప్పుడే తేజ గారిని కలవడం జరిగింది. అండ్ ఆ రోజు నుంచి వి ఆల్ వర్ ఆన్ ద సేమ్ పేజ్ అండి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అంటే చేసేటప్పుడు కరెక్ట్ ఫిల్మ్ చేయాలనే ఇదైతే ఉంటుందండి ఎప్పుడు. బట్ సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ టుక్ అ వైల్ బట్ వీ మేడ్ ద రైట్ ఫిల్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైందండి, తీసేటప్పుడు తెలియలేదు కానీ తమిళ్లో పొలిటికల్ సినిమాలు చేయరండి జనరల్గా. అంటే వాట్ ఎవర్ వాళ్ళ రీజన్స్కి చాలా సంవత్సరాలు నేను చేసినది. టక్క నెక్స్ట్ మోర్ ఇంట్రెస్ట్ కేమ్. సో నేను సరే ఇప్పుడు వీళ్ళకి ఇది మరీ పొలిటికల్ సినిమా కాదు, హస్బెండ్ వైఫ్ కదా అని ఎట్ట చెప్పాలి వీళ్ళకన్నా ఆ దీంట్లో ఉన్నా. బట్ వీఆర్ డూయింగ్ సెప్టెంబర్ రిలీజ్ అండి ఫర్ ద ఫిల్మ్, తమిళ్ అండ్ మలయాళం. అండ్ ఏం చేసామంటే తమిళ్కి మేము సినిమా తీస్తున్నప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మేము సినిమాలో ఏమో రాసాం అవి జరిగిపోతా ఉన్ని ఏంటి మా కళ్ళ ముందే జరిగిపోతాయి మెడ్రాస్లో. సో డెఫినెట్గా తమిళ్లో తీయాలి, ఒక ఫుల్ వర్జన్ రాసుకుని ఇంపార్టెంట్ సీన్స్ అని మార్క్ చేసుకున్నాను. అంటే ఒకటి ఇదన్నీ సీన్ బేస్డ్ కాబట్టి. అండ్ మీకు తెలుగు వర్జన్లో ఉన్న యాక్టర్స్ కొంతమంది తమిళ్లో ఉండరండి. అండ్ అందులో నాజర్ గారు, అందులో మైల్ సామి, ఇలా వేరే క్యారెక్టర్స్ పెట్టి ఒక కంప్లీట్ పోర్షన్ అంతా షూట్ చేసాం. అండ్ అంతా డబ్బు అయిపోయిన తర్వాత చూస్తున్నప్పుడు లిప్ సింక్ కొడతా ఉంది. ఇప్పుడు అంటే మెయిన్ డైలాగులు ఇవి లిప్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోతే బాగోదని దెన్ వి కంప్లీట్లీ రీషాట్ లాట్ ఆఫ్ ద క్లోజ్అప్స్ ఇన్ తమిళ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ తమిళ్. సో ఐమ్ హోపింగ్ లెట్స్ సీ. అంటే మన తెలుగు సినిమాలు చాలా తక్కువ వెళ్తూ ఉంటాయి వేరే ఊర్లకి. సరే ఒక్కొక్కటి బాహుబలి తర్వాత ఇంకా ఒకటి తర్వాత ఒకటి గాజీ పంపించాం, ఏదో జరిగింది, డిడ్ వెల్. సో ఐమ్ హోపింగ్ దిస్ ఫిల్మ్ ఆల్సో డస్ వెల్ లైక్ దట్. 2 monthsలో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. మనం ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో, ఏ మాది డీజిల్ బండి కదా.